ఇంకా యవనస్తులు కూడా ఆలోచన చేయాలి ఏంటి అని అంటే, రక్షణ పొందకుండానే మేము పాటలు పాడుతున్నాం కదా, అలా పాటలు పాడడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని యవనస్తులు ఆలోచించాలి. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సందర్భంలో అండి పాటలు తెగ పాడతారు అనండి. యవనస్తులు పోటీ పడి పాడుతూ ఉంటారు. ఇవ్వకపోతే గొడవ కూడా పడుతూ ఉంటారు అక్కడ ఉండేటువంటి ఆ మీటింగ్ జరిగించేటువంటి పెద్దలతో. అలిగి వెళ్ళిపోతుంటారు కూడా కొందరు. నీకు రక్షణే లేదు, యేసుక్రీస్తు రక్షణ అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చాడు, నువ్వు ఆ రక్షణనే పొందలేదు. ఆ రక్షణే పొందకుండా పాటలు పాడాలని ఎందుకు అంత ఆశ నీకు? ఏం లాభం దానివల్ల? బహుశా ఇక్కడ ఒకవేళ నువ్వు పేరు పొందొచ్చేమో, ఒక ఇద్దరు ముగ్గురు నువ్వు బాగా పాడే పాట అని చెప్పి నేను మెచ్చుకోవచ్చేమో, కానీ నువ్వు పరలోకాన్ని పొందుకోగలుగుతావా? నువ్వు దేవుని దగ్గర నుంచి బహుమానాలు పొందుకోగలుగుతావా? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. నేడు యవనస్తులు ఇలా చేయడము దేవుడికి ఏమాత్రం మహిమ కాదు, ఆయనకి ఏమాత్రం సంతోషకరము కాదు. ఒకరోజు ఒక యవనస్తుడు పాట పాడుతున్నాడండి. సంతోషమే సమాధానము అనేటువంటి ఒక పాట పాడుతున్నాడు. నా హృదయము వింతగా మారేను నాలో యేసు వచ్చినందుకు అని చెప్పి ఒక పాట పాడుతున్నాడు. అందులో లిరిక్స్ చాలా బాగుంటాయి. ఆ పిల్లడు పాడుతున్నాడు ఏంటనంటే, సంతోషమే సమాధానము నీకు కావాలనా, ఈ సంతోషం నీకు కావాలనా, నేడే యేసునొద్దకు రమ్ము అని చెప్పి పాడుతూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి రక్షణ లేదు. ఏమంటాడు? నా హృదయము వింతగా మారేను నాలో యేసు వచ్చినందున. అసలు వీడి హృదయంలోకి వేసేరాలా? ఫస్ట్ వీడి రక్షణ పొందాలా? వీడు అల్లరితో కూడిన ఆటపాటలు చేస్తాడు. వాడు ప్రవర్తన సరిగా ఉండేటువంటిది కాదు. వాడు నాకు తెలిసినటువంటి యవనస్తుడే. ఫస్ట్ వాడే రక్షణ పొందలేదు, మళ్ళీ పాట పాడుతున్నాడు ఏంటంటే, ఈ సంతోషము నీకు కావాలని చెప్పి పాట పాడుతున్నాడు. ముందు కావాల్సింది వాడికి ఆ సంతోషం. ఇలా చాలామంది ఇంకా క్రిస్మస్ పాటలు కూడా పాడుతూ ఉంటారు. ఏంటనంటే, ఏం పాట? వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది, మన చీకటి బ్రతుకులలో ఉన్న ప్రభు యేసు జన్మించానని కూడా పాడుతూ ఉంటారు. మంచి పాటే. నిజంగా యేసుక్రీస్తు నీలో జన్మించాడా? ఆ పాట పాడుతూ ఉన్నావు. నిజంగా ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ హృదయంలో జన్మించాడా? నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావా? పశ్చాత్తాపడ్డావా పాపముల విషయంలో? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావా? ఏం లాభం అండి అన్ని పాటలు పాడి? మరి ఆ పాటలకు డ్యాన్స్ కూడా చేస్తుంటారు. డ్యాన్స్ గురించి గతంలోనే నేను చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం పాటల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏ రక్షణను అనుగ్రహించడానికి ప్రభువు వచ్చాడో ఆ రక్షణను నువ్వు పొందకుండా సాగుతూ ఉన్నావు ముందుకి. మళ్ళీ ఆ రక్షణకు సంబంధించిన పాటలే పాడుతున్నావు. నీలోనే రక్షణ లేదు. దయచేసి యవనస్తుడా, జాగ్రత్త పడు. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకో, రక్షణ పొందు ఫస్ట్. నువ్వు రక్షణ పొందకుండా ఎన్ని పాటలు పాడినా ఎలాంటి ప్రయోజనము లేదు. చివరికి నువ్వేమీ సంపాదించుకోలేవు. ఒకవేళ నువ్వు పాప జీవితంలో కొనసాగుతుంటే దయచేసి ఆ జీవితాన్ని విడిచిపెట్టు. దేవుడు తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. చాలామంది యవనస్తులు బెట్టింగ్లకు అలవాటు పడిపోయి కుటుంబంలో తల్లిదండ్రులకు శాంతి సమాధానం లేకుండా చేస్తూ ఉన్నారు, అప్పుల పాలైపోయి. మరికొంతమంది యవనస్తులు త్రాగుతూ తిరుగుతూ గొడవలు పడుతూ పోకిరి చేష్టలు చేస్తూ సమాజంలో సరైన సాక్ష్యం లేకుండా దేవునికి అవమానకరమైనటువంటి పనులు చేస్తూ ఆయన నామాన్ని అవమానపరుస్తున్నటువంటి వారు చాలామంది ఉన్న యవనస్తులు ఉన్నారు. మరోపక్క దేవుని సన్నిధికి వచ్చి క్రిస్మస్ పేరుతో పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ పిచ్చి హంగామా చేస్తూ ఉన్నారు. దేవుడు అంటే ఏమాత్రం భయభక్తులు లేకుండా కొనసాగుతున్నారు. యవనస్తుడా, దయచేసి అలా ఉండకు. ఒకవేళ నీలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటే, పోకిరి చేష్టలు ఉంటే, ప్రేమ పేరుతో పిచ్చి పనులు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతూ హృదయాన్ని శరీరాన్ని పాడు చేసుకుంటూ వ్యర్థమైన వాటిని చూస్తూ ఉంటే దయచేసి వాటి విషయంలో నువ్వు పశ్చాత్తాపపడు. ఒకవేళ జయించలేకపోతే ఎవరైనా ఆత్మీయుల సహాయం తీసుకో, వారి ప్రార్థన సహాయం తీసుకో. లేదంటే నీ సంఘ కాపరి గారికి చెప్పుకొని, పాస్టర్ గారు నా పరిస్థితి ఇలా ఉందని చెప్పుకో. ఆత్మీయుల సహాయం తీసుకొని ముందుకు సాగు. అంతేగాని ఏమాత్రం భయభక్తులు లేకుండా, దేవుడు అనంటే ఏమాత్రం కనీసం భక్తి లేకుండా, భయం లేకుండా ఇష్టానుసారంగా ఆయన సన్నిధిలో కొనసాగొద్దు. అది మంచిది కాదు. ఆయన నిన్ను రక్షించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నువ్వు పాపాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటే తప్పకుండా ఆయన నిన్ను చేర్చుకుంటాడు. పరిశుద్ధంగా బ్రతకాలనే తీర్మానం తీసుకో. పరిశుద్ధంగా బ్రతకాలనే తీర్మానంతో బాప్తిస్మము తీసుకో. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. అప్పుడు నువ్వు రక్షణ పొంది క్రిస్మస్ పాటలు పాడితే అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది, నీ ఆత్మకు కూడా రక్షణ లభిస్తుంది. కనుక ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునే ముందుకు కొనసాగండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.